పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజెళ్ల మండలం కేంద్రంలోని ఆవుల తిరుపతయ్య వెంకట కృష్ణయ్య అని మేకలు మేపుకునే తండ్రి కొడుకులపై చేజెళ్ల ఎస్ఐ దాడి చేశారంటూ బాధితులు ఆరోపించారు. ప్రతినిత్యం ఉదయాన్నే మేకలు మేపుకుంటూ సాయంత్రం వరకు అడవిలో తిరిగి సాయంత్రం తిరిగి మేకలను తోలుకొని ఇంటికి చేరుకునే తమపై అడవిలో పేకాట ఆడిస్తున్నారంటూ తమను చేజెళ్ల ఎస్ఐ తిరుమలరావు అకారణంగా కొట్టారని ఆరోపించారు. ఆదివారం రాత్రి 10 గంటలకు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అనంతరం మీడియాతో బాధితులు మాట్లాడారు. ఎటువంటి కారణం లేకుండా తాము ఏ తప్పు చేయకుండా తమ పక్కింటి వారు చెప్పిన చెప్పుడు మాటలతో మమ్మల్ని చెంపలు పగలగొట్టి జుట్టు పట్టుకుని బూటుకాలతో కొట్టారని వీరు ఆరోపించారు. స్టేషన్ సీసీటీవీ ఫుటేజీ గమనిస్తే ఎస్ఐ తమను కొట్టిన వీడియోస్ కనిపిస్తాయని వారు తెలిపారు. ఎటువంటి కారణం లేకుండా తమను తీవ్రంగా కొట్టి అవమానించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ వీరు ఆరోపించారు. నా పేరు ఆవుల తిరుపతయ్య, చేజర్ల మండలం, నెల్లూరు జిల్లా. మేము ఇంటి దగ్గర ఉన్నాం. ఎస్ఐ గారు 2 మాటలు ఫోన్ చేసిండు. ఆ ఫోన్ మేము ఎత్తలేదు. చేసిన 5 నిమిషాలకు 2 కానిస్టేబుల్ వచ్చారు సార్ ఇంటి దగ్గరకి. మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మనిండు. మా అబ్బాయి నువ్వు ఎక్కించుకుని పోతే నేను కూడా పోయినా సార్. మా అబ్బాయి నేను కూడా పోయినా సార్. పోయిన తర్వాత ఏరా మీ అడవిలో కోడి పందాలు వేసేది ఎవరైనా అడిగింది సార్. మాకు తెలియదు సార్ అని చెప్పిన మా అబ్బాయి అండి సార్. తెలియదంటే నువ్వు కత్తులు తీసుకొని పొడుస్తున్నావంట, చేపలకు పోయే వాళ్ళందరినీ చేపలకు బాండి కొన్ని చంపుతున్నావు, నువ్వు అంత రౌడీ ఎవరు అని చెప్పి జుట్టుకాడ పుట్టుకుంది సార్. జుట్టుకాడ పుట్టుకొని పలా 4 దెబ్బలు కొట్టి ఈడ్చుకొని సీసీ కెమెరా షార్ట్ తీసుకొని పోయి కింద వేసి ఆయన కళ్ళు పుచ్చిందా గుద్దేసింది సార్. సార్ చచ్చిపోతాడు సార్. నేను పోతే ఇటువంటి పెద్ద కర్ర ఒకటి తీసుకొని నన్ను 2 మాటలు 2 దెబ్బలు కొట్టిండు సార్. నన్ను శంపంగా 2 దెబ్బలు కొట్టిండు సార్. మా అబ్బాయి అయితే అలుపు వచ్చిందా గుద్దేసింది సార్. గతాగా గుద్ది కాలితో తన్ని చిత్రహింసలు చేసింది సార్. ఏ తప్పు చేయలేదు సార్. మేము ఏ తప్పు చేయలే, ఏ నేరమో చేయలే. మమ్మల్ని ఒక కెలు నంపిండు. పోయినాం సరే సార్ రమ్మని గారు పోయినాక మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టింది ఎస్ఐ గారు సార్. చేయాలి ఎస్ఐ సార్. మా పేరు వెంకటకృష్ణ సార్. మా చేజర్ల మండలం, నెల్లూరు జిల్లా. నేను రోజు మేకల దగ్గరికి వెళ్తాను సార్. మేకల దగ్గరికి వెళ్ళి రోజు మేకల దగ్గర ఉంటాను సార్. అడవిలో కోడి పందాలు వేస్తుంటారు సార్. ప్రతిరోజు వేస్తుంటారు, ప్రతి వారంగానే వేస్తుంటారు. ఆ వేసే దగ్గర కానీ మేము మేకలు అక్కడ పెట్టుకొని తిరుగుతూ ఉంటాం సార్. మా ఇంటి పక్క వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట, మా చేజర్ల అడవిలో కోడి పందెం వేస్తున్నారు అని చెప్పి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అక్కడికి రైడింగ్కి వచ్చారు సార్. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రైడింగ్ చేశారు. ఇక్కడ ఎవరో కోడి పందెం వేయించేది అని అంటే నా పేరు చెప్పారంట సార్. వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు నా పేరు చెప్పారంట. అప్పుడు నాకు ఫోన్ చేశాడు సార్. 2 సార్లు ఫోన్ చేశాడు సారు. ఇందాక 8 గంటలప్పుడు ఫోన్ చేశాడు. నేను ఛార్జింగ్ పెట్టుండి ఎత్తలేదు సార్ ఫోను. తర్వాత 2 కానిస్టేబుల్ వచ్చారు ఇంటికి. వచ్చి నిన్ను ఎస్ఐ గారు పిలుస్తున్నారు అని చెప్పన్నారు. ఎందుకు సార్ అంటే మీరు ఏదో మాట్లాడాలంట, నువ్వు మీ పక్కింటి వాళ్ళ మీదకి ఏదో కత్తులు కటార్లు ఎత్తుకుని వాళ్ళ ఇంటి మీదకి వెళ్తున్నావంట, నిన్ను దాని గురించి మాట్లాడాలంట సారు అని చెప్పి అన్నాడు సార్. నేను మా నాన్న ఇద్దరం వెళ్ళాము సార్ స్టేషన్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఎవరు నువ్వేనంట వెంకటకృష్ణ అంటే నేనే సార్ అని చెప్పాను. ఎవరు నువ్వు ఎంతమందిని పొడుస్తున్నావు, చేపలు పోయేటప్పుడు వాళ్ళని ఒంటరిగా చూసి నరకాలని చెప్పి అన్నావంట, నువ్వు అంత మగోడు అంటరా అని చెప్పి నన్ను బాగా కొట్టాడు సార్. ఎస్ఐ గారు తిరుమలరావు గారు కొట్టాడు. కొట్టిన తర్వాత మళ్ళీ ఆ సీసీ కెమెరా ఫుటేజ్ నుంచి మళ్ళీ బయటకు లాక్కొచ్చాడు సార్. జుట్టు పుట్టుకొని లాక్కొచ్చాడు బయటికి. లాక్కొచ్చి కింద పడేసి బూటకాలతో చేతులతో బాగా గుద్ది ఏపల మీద గుండె మీద బూటకాలతో తన్నాడు సార్. తన్నిన తర్వాత ఇంకా అవని నీకు ఎంత ధైర్యం అంటారు, నీకు కోడి పందాలు లేపించాలంటే నా కొడుకు అంటారు నువ్వు అని అన్నాడు సార్. నేనుండి సార్ నా మీద ఏ ప్రూఫ్ లేకుండా మీరు ఈ విధంగా నన్ను కొడుతున్నారు కదా సార్, ఎందుకు కొడుతున్నారు సార్ అంటే నన్ను నువ్వు అడిగేంత మాత్రం పోయి ఉంటారు నాకు ఇంకా కొట్టాడు సార్. నన్ను కొట్టేది మా నాన్న చూసి సార్ కొట్టబాకండి సార్ అని చెప్పి మా నాన్న అడ్డుపడితే మా నాన్న కానీ కొట్టాడు సార్. కర్రతో కొట్టాడు, మా నాన్న చెంపల మీద కానీ కొట్టాడు సార్.